హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూరతో ఒక హెల్దీ స్నాక్ చేశాను. దీనికి నేనైతే పాలకూర మంచూరియన్ అని పేరు పెట్టాను. మీరేం పేరు పెట్టారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే పాలకూరని చక్కగా గుండగా కట్ చేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇంకా ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవాలి. పాలకూరలో ఫైబర్ ఉంటుంది కానీ ప్రోటీన్ ఉండదు కదా, సో ప్రోటీన్ కోసం నేను ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ ఫైబర్ ఇంకా ప్రోటీన్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇందులో ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా కంటిన్యూస్గా కలపాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇక్కడ నేను శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేయట్లేదు, అవైలబుల్గా ఉన్న బియ్యపిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇందులో తగినంత బియ్యపిండి వేసుకొని బాగా ముద్దలా చేసుకోవాలి. మీకు కావాలంటే శనగపిండి బియ్యపిండి రెండు కలిపి ఈక్వల్ అమౌంట్లో వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఇందులో వాటర్ వేయకూడదు, ఎందుకంటే పాలకూరలో ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉండిద్ది కదా, దానితోనే పిండిని కలుపుకోవాలి. లేదు మీకు టైట్గా పిండి వచ్చింది అనుకుంటే అప్పుడు కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వాటర్ వేసుకొని ముద్దలా కలుపుతున్నాను. ఒకసారి ముద్దలా వచ్చాక చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలకూరతో పరాటా కూడా చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా వాచ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో మనం వీక్లీ వన్స్ అయినా కంపల్సరీగా పాలకూరని తినాలి, మన డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్లా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకొని వేడయ్యాక వీటిని ఫ్రై చేసుకోవడమేనండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. స్టార్టింగ్లో కొంచెం వేగాక కొంచెం హైలో పెట్టి బాగా వేపుకోవాలి మంచి రంగు వచ్చినంత వరకు. మనం బియ్యపిండితో చేసాం కదా, అసలు ఆయిల్ పీల్చుకోలేదండి ఇవి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఆయిల్ నుంచి ఇంకా బయటకు తీసేయడమేనండి. ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్స్ నేర్పించారు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. అంతేనండి, ఇంకా సాస్తో మనం తినడమే. చాలా బాగున్నాయి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.